ఓకేనా? ఇది ముందు, ఇది వెనకాల. ఒక పాట పాడు బాలు. ఏమని చెప్పదు నా బాధని నా బాధని, దొరగారు నాకు అరటి పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రిలా కనుకున్నా, అమ్మా ఎన్ను పూసల నుండి పొట్టి కడుపు వరకు పేగు పెగిలించిపోయినది వాని గడ్డకెట్ట. అఘోరి మాత గురించి ఏం చెప్తావు? లిప్టిక్ మాత్రం నీట్గా పెట్టుకున్నది పెదుగులకు, ఆ పెదుగులు పెట్టండి. ఆ గోరికి ఐఫోన్ ఉంటుందా? ఆ గోరి ఎక్కడన్నా భారతదేశంలో కార్ నడిపిస్తుందా? డ్రైవింగ్ చేస్తుందా? ఆ గోరి ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తుందా? నువ్వు ఒక్కదానో ఏం చేస్తావు? మాకు మా సీఎం లేడా? కానీ పాపం అమ్మాయిని అట్లా తీసుకెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ అమ్మాయి కూడా రావడానికి సిద్ధంగా లేదు కదా. ఏదో ఒకటి చేసింటది, లేకపోతే అమ్మాయి దాని వెంబడే పడ్డది మరి. సో నా అన్వేషణ కామెంట్ చేయడం జరిగింది, నీకు ఐఫోన్ కూడా పంపిండా లేకపోతే పైసలు ఇచ్చిండా? నాకు డబ్బులు వేస్తే ఐఫోన్ కొనుక్కున్నా. ఓకే, కానీ ఆయన నీ వరకు హెల్ప్ చేసిండు. కానీ ఇప్పుడు నీకు ఇమ్రాన్ అన్న తెలుసు, యూట్యూబ్గా నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు, మీరు కలిసిన రోజులు కూడా ఉన్నాయి, కొన్ని వీడియోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నీ ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తావు? అన్వేష్ మంచుడు అని అస్సలు చెప్పను, ఎందుకంటే సో అట్లనే ఇప్పుడు మన బబ్లు వాళ్ళ మమ్మీ కూడా సో నిన్న ఒక పోస్ట్ కూడా చేసింది. బాబు నా అన్వేషణ, మేము ఈ సిచ్యువేషన్లో ఈ వీడియో తీస్తున్నామంటే నీకోసమే. ఆ మెంటల్ టెన్షన్స్ వల్లనే మా హస్బెండ్కి అలా కావడం వల్లనే ఇన్ని మాటల వల్లనే చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంది. దాని మీద ఏం చెప్తావు బాలు? బబ్బు వాళ్ళ డాడీ ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూడడం. బబ్బుని అంటే ఎక్కువ కలిసాను. హర్ష సాయి ఇమ్రాన్ ఒక దగ్గర ఉన్నారు అనుకోవచ్చా? హర్ష సాయితో పోల్చుకోలేను. ఆయన దిస్ ఈజ్ ఇమ్రాన్ నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. సో ఇట్స్ మీ పవర్ మీకు ఐడియా ఉందనుకుంటా, ఆయన గురించి ఏం చెప్తారు? ఆ బెట్టింగ్ కప్పులు చేసి పైసలు ఇట్లా జల్లి కట్టలు చూపించినప్పుడు చర్యలు ఇలాంటి వాళ్ళని జైలు వేయడమే కరెక్ట్. రేవంత్ రెడ్డి సార్ సీఎం, మీకు దండం పెడతా. ఒక్క బెట్టింగ్ యాప్ చేసి టచ్ చేయమో వద్దమ్మా, బెట్టింగ్ లా చేస్తే గుద్దే వాళ్ళ కొడతారు జైలు. ఫ్యామిలీ నువ్వే పోషిస్తున్నా అని చెప్తున్నావు, అంటే నిజమేనా? కరెక్టేనా? మా ఇంటికి వస్తే మా అన్న ఏంది, మా అన్న పిల్లలు ఏంది, మా వదిన ఏంది, మా ఇల్లు ఏంది, మా విలేజ్కి వచ్చి మా ఇల్లు చూసి ఇప్పుడు నాలో ఉన్న బాధ నా కడుపులో ఉంది, చెప్పుకుంటే ఏం రాదు. లాయర్ మేడం గారు కాల్ చేశాను అన్నట్టు. సో పర్టికులర్గా బాలు నెంబర్ అంటే నేను నెంబర్ సెండ్ చేసిన, మీకు కాల్ చేసే ఉంటారు మేబీ. అదే మేడం ఆ రోజు మనం మాట్లాడినాం కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాపకి, ఒకసారి మీరు చెప్పండి. అది మీ అన్నయ్య వాళ్ళ పాప ఉన్నది కదా, పెద్ద పాపని నేను చదివిస్తాను, సో నేను కలిసి మాట్లాడతాను. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. షాక్ అయ్యారా అనే వ్యక్తి ఈరోజు నా ముందు ఉన్నాడు. సో అంతకుముందు చూసిన వీడియోస్ అన్ని ఒకెత్తండి, ఈరోజు చేసే వీడియో కంపల్సరీగా మీ అందరికీ షేర్ కావాలి. ఎందుకంటే సో బాలు వ్యక్తిత్వం మనం అందరం ఒక వీడియోలో మాత్రమే చూసినాం, కానీ అంటే కొన్ని వీడియోస్ వస్తున్నాయి బాలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా కావచ్చు, సో బెట్టింగ్ యాప్స్ గురించి అయినా కావచ్చు, చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అదే సబ్జెక్ట్ మీద ఈరోజు అయితే నేను బాలు పిలవడం జరిగింది. ఒకసారి బాలు మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. బాలు హాయ్. హాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ అండ్ గుడ్. షాక్ అయ్యారా? షాక్ ఇంత స్మూత్ గా ఇంత అందంగా ఎట్లున్నావు బాలు? దేవుడిచ్చిన అందం, నాదేం లేదు అందం. ఏమందం? ఇలియాన్ అందం. అనుష్క. ఎప్పుడు అనుష్క? ఇక వేరే పేరు చెప్పవా? ఎందుకు? నేను అనుష్కలా ఉంటా కాబట్టి అనుష్క. నీ బుగ్గలు అంత ఉబ్బడానికి కారణం ఏంటి బాలు? సంతూర్ సబ్బు. అంతే, లైఫ్ బాయ్ కాదా? డవ్ షాంపూ సంతూర్. మంచిగా వేసుకున్నావు లైనర్ నాకంటే అందంగా. ఏడగొన్నావు? షాప్ లో. ఏ షాప్ లో? సికింద్రాబాద్ లో. మంచి ప్రమోషన్స్ కూడా చేస్తున్నావు కదా ఈ మధ్యలో. అవును. ఎక్కువ ఎట్లా నడుస్తుంది చెప్పు? ఇన్స్టా నుండి ఏమైనా పైసలు వస్తున్నాయా? ఇన్స్టా నుంచి ఏం రాదు, మనం బర్త్డే విషయం చెప్తాం కదా, ఆ డబ్బులు మనకి ఏమన్నా ఈవెంట్స్ పిలుస్తారు, పెళ్ళిళ్ళకు, జాతర ఈవెంట్స్ కు, హల్దీ ఫంక్షన్లకు, దానికి వెళ్తున్నాను. చీరలు కడుతున్నావు ఇంకా? ఈ రోజు మరి ఈ గెటప్ లో వచ్చినావు నా దగ్గరికి అంటే కట్టుకుని టైం లేక కట్టుకోలేదు. అంతే అంట. అసలు అంత మంచిగా ఎట్లా కట్టుకుంటాను బాలు? మళ్ళీ అడుగుతాను, మొన్న అడిగిన మళ్ళీ కూడా అడుగుతాను, అసలు నీ అందానికి రహస్యం ఏంటి అసలు? చేతులతోనే కట్టుకుంటా, ప్రాక్టీస్ అయిపోయింది అంత. అసలు నిజంగా అన్ని వీడియోలు ఏమో ఒక ఎత్తు, కానీ అరుణాచలంకి వెళ్ళినప్పుడు నిజంగా గ్రీన్ శారీ రెడ్ వెనుక నుండి బా నాకే కసక్ అనిపించింది. మళ్ళీ వేరేలాగా అనుకోకండి, మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ తో మాట్లాడుతున్నావు అంతే. చాలా బాగుంటుంది ఆ చీర, నాకు ఫేవరెట్. నా ఫ్రెండ్ది ఆ బ్లౌజ్, ఆ చీర, ఆ డింపు అని నా క్లోజ్ ఫ్రెండ్, తను ఒక డాక్టరు. తను నాకు చీరలు తీసుకెళ్ళాను,
కానీ తను ఇది కట్టుకోనికి బాగుంటుంది అని మరీ బలవంతంగా చేసి ప్రేమతో ఇచ్చింది. కట్టుకో మస్తు ఉంటావు టెంపుల్ గ్రీన్లు అని తను ఇస్తే కట్టుకున్న చాలా బాగా సెట్ అయ్యింది. నిజంగా ఎంత అందంగా ఉన్నది దాంట్లో. నేను చూసి నేనే అనుకున్నా నిజంగా హీరోల కన్నా హీరోయిన్ కన్నా అందంగా ఉన్నా దాంట్లో. హీరోల కంటే హీరోయిన్ కంటే సూపర్ అసలు. నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకున్నావు బాలు? మొన్న సారీ కట్టినప్పుడు పెట్టుకున్నా. శారీ కట్టినప్పుడల్లా ప్రతిసారి పెట్టుకుంటావు. సో ఈ మధ్యలో మంచి మంచి శారీస్ కట్టుకుంటున్నావు అసలు సూపర్. ఎక్కడికి వెళ్ళినా అలచలు స్టేజ్ల మీద ఏడికెళ్ళి నువ్వే కనిపిస్తున్నావు దావతులల్లో. సో రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ మీద నేను పర్టికులర్గా నేను పిలిచింది కూడా అది మాట్లాడడం కోసం. ఎందుకంటే నీ మీద మస్తు మంది వీడియోస్ పెడుతున్నారు. అంటే ఒకప్పుడు వీళ్ళ బ్యాచ్ అంటే ఇదంతా చెత్త బ్యాచ్, సో వీళ్ళందరితో ఇది అంతా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. కింద కామెంట్స్ అయినా చాలా దరిద్రంగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పటికి కూడా స్టిల్ మనం మాట్లాడుకుంటే. అలాంటి వాళ్ళే ఈరోజు బాలును పొగుడుకుంటూ అసలు బాలు నిజంగా గ్రేటు ఇవన్నీ చెయ్యకుండా సో బాలు పని బాలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మస్తు మంది నీకు సపోర్ట్ చేస్తున్నారు బాలు. దాని గురించి నువ్వేం మాట్లాడతావు? నాకు బెట్టింగ్ వాళ్ళు వచ్చాయి చేయమని 30 లక్షలు ఇస్తున్నారు 20 లక్షలు ఇస్తున్నారు కానీ నేను చెయ్యనని చెప్పిన. ఎందుకంటే మనం బెట్టింగ్ పెట్టి మన వల్ల ఒక ప్రాణం తీయడము ఒకరిని మోసం చేయడం నాకు ఇష్టం లేక నేను డబ్బులకు ఆశపడి నేను చేయలేదు. నా రీల్స్ ఏందో నా పని ఏందో నా వర్క్ ఏందో నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నా. అంతేగాని నాకు డబ్బులు తీసుకుని ఒక మనిషిని మోసం చేయాలి ప్రమోషన్లు చేసి ఒక జీవితాన్ని నాశనం చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటికీ నేను చెయ్యను కూడా. నాకు అలాంటి కోరికలు లేవు నా లైఫ్లో. ఎప్పుడు అడిగారు? అంత ముందుకే అడిగారా బాలు ప్రమోషన్ చేయమని? ఈ మధ్యలో ఏమన్నా అడిగారా? లేదు నాకు దగ్గర చాలా రోజులు అవుతుంది అడిగి కూడా. నేను చేయనని చెప్పిన 1 year కింద కూడా అడిగారు. ఫోన్ చేశారా నీకు వాళ్ళ? కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఓకే డైరెక్ట్ అడిగారు ఒకటే ఆఫర్ అంతే అడిగారు. నేను చేయనండి అని ఫెట్ చేసి తక్కువ టైంలో ఒకవేళ నువ్వు రీచ్ అవుతా అని తీసుకుంటే ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాబ్లంలో నువ్వు కూడా ఉండేవాడు కావచ్చు కదా. ఒకవేళ నేను బెట్టింగ్ అప్పులు చేసింటే ఇప్పుడు నేను కోట్లు సంపాదించేవాడిని. కాళ్ళు బెంచ్ కాళ్ళు తిరిగేవాడిని. హైదరాబాద్ ఇల్లు కొనుక్కునేవాడిని. మా ఫ్యామిలీ ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది ఇల్లు కూడా కట్టుకునేవాడిని. అంతే కానీ ఇంట్రెస్ట్ లేక నేను వద్దని చెప్పేసి. హలో ఎవరు? చెప్పండి. నేనండి. చెప్పండి. ఇలా కాల్ చేస్తారు కట్ చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఏం మనుషులో అర్థం కాదు. నీ ఫ్యాన్స్ అని టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చిరాకు వస్తుంది కదా నువ్వు కాల్ ఎత్తే విధానంలో కూడా మంచి వాళ్ళకి రెస్పాన్స్ అవుతావు. వేరే వాళ్ళకు బ్లాక్ చేసి పారేస్తారు వెంటనే. నేను అస్సలు మాట్లాడ. ఒకప్పుడు ఉన్న బాల్కి ఇప్పుడున్న బాల్కు తేడా ఏంటి బాలు? నాకు బ్యాడ్ కామెంట్స్ ఒకప్పుడు పెట్టినప్పుడు బాధపడి ఏడ్చేవాడిని. ఇప్పుడు ఎవరు పెట్టట్లేరు కాబట్టి మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే నీలో ఇంత నిజాయితీ ఉందా, నువ్వు ఇంత మంచోడవా, అసలు నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేదు ఆఫర్ వచ్చినా కూడా అసలు నువ్వు ఇంట్లో ఎట్లా బతుకుతున్నావు, అసలు గ్రేట్ అబ్బా, నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఇంత ఆలోచిస్తావు, మేము అనుకోలేదు ఇన్ని రోజులు నువ్వు ఇలా చేస్తుంటే పిచ్చోడవు వేస్ట్ కాడు చెత్త నా కొడుకు అలా తేడా గీడా అని అనేవాళ్ళు నన్ను ఇప్పుడు హ్యాపీగా మెచ్చుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అందుకే నీకు ఎట్లా అనిపిస్తుంది అంటున్నా. నాకైతే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో నీ మీద ఇప్పుడు సో ఎక్కడో ఉన్నటువంటి ప్రపంచ యాత్రికుడు సో నా అన్వేషణ కామెంట్ చేయడం జరిగింది. నీకు ఐఫోన్ కూడా పంపిండా లేకపోతే పైసలు ఇచ్చిండా? నాకు డబ్బులు వేస్తే నేను ఐఫోన్ కొనుక్కున్నా. ఎంత ఇచ్చిండు బాలు? 91,000 ఇచ్చాడు. 91,000. ఓకే కానీ ఆయన నీ వరకు హెల్ప్ చేసిండు. కానీ ఇప్పుడు నీకు ఇమ్రాన్ అన్న తెలుసు యూట్యూబ్గా నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు. మీరు కలిసిన రోజులు కూడా ఉన్నాయి, కొన్ని వీడియోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన మీద అంటే బెట్టింగ్ యాప్స్ చేసిండు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం వేరు. కానీ వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడండి కదా, అది ఎంతవరకు కరెక్ట్? బట్ నీకు మొబైల్ ఇచ్చిండు అనేది పక్కన పెట్టకుండా నీ ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తావు? నా ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్ళ మమ్మీని తిట్టినందుకు నాకు నచ్చలేదు. ఆ విషయంలో నేను అన్వేష్ మంచోడు అని అస్సలు చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇమ్రాన్ వాళ్ళ అమ్మ చాలా మంచి దేవత. అసలు ఆమె నిజం చెప్పాలంటే నాకు ఆ మేడం అమ్మగారు పరిచయం అయినప్పుడు నాకు ఉప్పల్ బాల్ వచ్చి అద్మీరే అని నాకు డాడీ వాళ్ళ మమ్మీతో విసేజ్ చెప్పించాడు. వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్డే ఉప్పల్ బాల్ అచ్చాయ్ కరుకు ఆవు అని ఒక వీడియో చేయించాడు. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పటికి ఉంది. అది పాపం చాలా మంచిది వాళ్ళ అమ్మ. కానీ ఒక లేడీస్ వాళ్ళ అమ్మని తిట్టడం ఒక విషయం అన్వేషణ నాకు నచ్చలే. వేరే విషయంలో బెట్టింగ్ అప్ కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఆ విషయంలో నేను ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాను ఆయనకు. కానీ వాళ్ళ మమ్మీని తిట్టింది కాబట్టి దీనికి నేను సహించలేని బాధ అనిపిస్తుంది. సో అట్లనే ఇప్పుడు మన బబ్లు వాళ్ళ మమ్మీ కూడా సో నిన్న ఒక పోస్ట్ కూడా చేసింది, వీడియో కూడా రిలీజ్ చేసింది. నా అన్వేషణ వల్లనే ఇప్పుడు ఆ మెంటల్ టెన్షన్స్ వల్లనే మా హస్బెండ్కి అలా కావడం వల్లనే ఇన్ని మాటల వల్లనే చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంది. దాని మీద ఏం చెప్తావు బాలు? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చచ్చిపోయిందా ఇలా చచ్చిపోయిందా నాకైతే తెలియదు. నేనైతే వాళ్ళ డాడీని ఎప్పుడు చూడలేదు. అసలు బబ్బీ వాళ్ళ డాడీని ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూడడం. బబ్బుని అంటే ఎక్కువ కలిసాను, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని ఎప్పుడు కలవలేదు.
నాకు తెలియదు ఇక దాని కానీ పాపం మానసికంగా చాలా స్ట్రెస్ తీసుకొని మైండ్కి సో ప్రాబ్లం అయిందని చెప్పేసి పాపం వీడియోలో చెప్పి చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళ డాడీని అయితే తీసుకురాలి మనం ఎవ్వరం కూడా. అవును. కానీ ఆయన మాటలు అంత ఇదిగా మాట్లాడడం కంటే జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడిన అందరం సపోర్ట్ చేస్తాం, కానీ ఫ్యామిలీలో మీదకి రుద్దడం కరెక్ట్ కాదు కదా. ఎవరు నాన్ విష్ణు గారు మాట్లాడారు ఫ్యామిలీ కోసం ఒక విషయం, దాని కూడా పాయింట్ మీరు అడిగారు. నేను కూడా ఇప్పుడు నేను జెన్యున్ గా మాట్లాడాలా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన ఫ్యామిలీని తిట్టడం తప్పు, దానివల్ల ఆయన చనిపోయినంటే తప్పు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గొడవ అవుతుంది అయినప్పుడు ఇమ్రాన్ దగ్గర ఉండాలి కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట ఎందుకు ఉన్నాడు, బెట్టింగ్ యాప్లు చేశాడు, ఎందుకు పారిపోయాడు మీరు ఆలోచించండి. ఇప్పుడు నా క్వశ్చన్ అని కాదు, ఇప్పుడు నేను ఒక యాంకర్ని అడుగుతున్నా. ఇప్పుడు ధైర్యంగా ఉండి ఇప్పుడు ఏం కాదు అని వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి బబ్బు దగ్గర ఉండి ఇది ఏం కాదు మీకు సంబంధం లేదు బబ్బు, ఇలాంటి ప్రాబ్లం జరగదని ఒక మాట చెప్తే వాళ్ళ డాడీ బతికేవాడేమని నా ఫీలింగ్. అది కూడా ఆలోచించండి. ఒక పాయింటే మీరు ఆలోచిస్తున్నారు, రెండో పాయింట్ కూడా ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్గా నాకు తెలిసినంత వరకు అలా చెప్పింటే నిజం చెప్పాలంటే ఆ టెన్షన్లకి ఆయన అట్లా ఏంటిది ఆ విషయం నేను బాధపడతా నేను బబ్బుకు. ఎందుకంటే పాపము తండ్రి మా నాన్నగారు కూడా చచ్చిపోయారు, ఎవరికైనా బాధనే. ఆమె కూడా చాలా బాధపడుతుంది అని నేను రైట్గా ఒప్పుకుంటా. మరి ఇమ్రాన్ ఈ టైంలో ఉండాలి కదా, ఎందుకు వెళ్ళిపోయాడు? బెట్టింగ్ క్లబ్లు చేశాడు, పొంచి అందరూ చేశారు, ఇమ్రాన్ ఒక్కడు చేయలేదు. చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళే చేశారు. చేసినప్పుడు ఇమ్రాన్ దగ్గర ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంతే. ఇమ్రాన్ చాలా మంచోడే, గుడ్ పర్సెంటే, నేను కాదు మాకు తెలిసినంత వరకు జర్నీ చేసే కాబట్టి చాలా మంచోడు కాదని చెప్పట్లే. బెట్టింగ్ అప్పులు చేశాడు, తప్పు పని చేశాడు డబ్బుల కోసం, కానీ ఉండింటే బాగుంటుందని నా ఫీలింగ్. అంతే. సో అందరి కింద కూడా అవే కామెంట్స్ పెడుతున్నారు కదా, అంటే ఎవరైనా తప్పు చేస్తారు, చెయ్యని వాళ్ళు ఎవరు ఉండరు కానీ తప్పు సర్దిద్దుకొని వచ్చి ఉండి పాపం అబ్బాయికి చిన్నప్పటి నుండి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ ఆ పిల్లగాడు ఎక్కువ ఇమ్రాన్ దగ్గర స్పెండ్ చేసి అందరు అంటూ ఉంటారు. కానీ ఆ టైంలో లేకపోవడం వల్ల కూడా అబ్బాయికి కూడా కొంచెం ఒకనొక టైంలో అనుకోవచ్చు కదా, ఇప్పుడున్న రిలేషన్ అప్పుడు ఉంటుందని మనం అనుకోలేం కదా. ఏదైనా కూడా అన్నిట్లో చేయడం వల్లనే మా డాడీ ఇట్లా అయిందని చెప్పి ఆయన కూడా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. అవును, లైఫ్లో అనేది మనం గుర్తుపెట్టుకోలేము. మనకు కావాల్సిన వాళ్ళు మన పక్క లేకుంటే మనం ఎంత బాధపడతామో మనకు తెలుస్తుంది ఆ బాధ నొప్పి అనేది. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్క లేకపోతే ఎంత బాధపడతాం. ఇప్పుడు అది ఆ విషయంలో ఇమ్రాన్ బెట్టింగ్ క్లబ్లు చాలా మంది చేశారు, ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు కదా లోకల్లో. అవును. ఇమ్రాన్ ఎందుకు వెళ్ళిపోయాడు మీరే చెప్పండి. హర్ష సాయి ఇమ్రాన్ ఒక దగ్గర ఉన్నారు అనుకోవచ్చా? ఏమి నాకు తెలియదు. నేనైతే హర్ష సాయితో పోల్చుకోలేను. అండ్ దిస్ ఈజ్ ఇమ్రాన్ నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఇమ్రాన్ గురించి ఏమైనా మాట్లాడే హక్కు నాకు ఉంది. ఇమ్రాన్ నా మనిషి కాబట్టి. ఎందుకంటే ఇమ్రాన్ నన్ను ఎలా చూసుకున్నాడు, నా దగ్గర ఎలా మాట్లాడాడో ఇమ్రాన్ నాకు తెలుసు. తన యాక్టింగ్ ఏందో, తన పద్ధతి ఏందో, ఇమ్రాన్ మొత్తం స్టోరీ నాకు తెలుసు. మా టిక్ టాక్ లేకన్నా ముందు నుంచి ఇమ్రాన్ ఒకప్పుడు మా ఎంబడి ఉండేవాడు, మా దగ్గరని జర్నీ చేసిన ఉన్నాడు. మాకు ఒకప్పుడు కూడా ఫుడ్ తెచ్చి ఇచ్చినవాడు ఇమ్రాన్. ఈరోజు సెలబ్రేట్ కావచ్చు, కానీ ఇమ్రాన్ ఏందనేది ఇమ్రాన్ ప్రతి బ్యాక్గ్రౌండ్ నాకు ఎక్కువ తెలుసు, చాలా ఉన్నాయి ఇమ్రాన్ గురించి చెప్పాలంటే. ఒక విధంగా చెప్పుకుంటే ఇమ్రాన్ మంచి పర్సనేనా? ఒక విధంగా చెప్పాలంటే ఇమ్రాన్ గుడ్ పర్సన్. ఎందుకంటే ఏ విషయంలో అంటే ఇమ్రాన్ మంచివాడని నేను అంటున్నానంటే మాట్లాడే విధానం కానీ, మా దగ్గర జర్నీ చేసినప్పుడు కానీ, మా దగ్గర పద్ధతిగా ఉన్నప్పుడు అయితే ఇమ్రాన్ చాలా మంచిగా ఉండేవాడు. నేను ఆయనతో తిరిగాను, వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మేము కలిసి టూర్లు కూడా వెళ్ళాం టిక్ టాక్లో. ఇమ్రాన్ నేను షోలు చేస్తా, వేరే బిగ్ బాస్ షోలు చేస్తూ వచ్చి మాతో కాసేపు ఉండి రీల్ చేసి సరదాగా వెళ్ళి బాలు ఏం హోటల్ తీసుకెళ్ళి బిర్యానీ కూడా తినబెట్టేవాడు. ఎక్కువ అంటే ఆయనకి వచ్చిన అంటే ఏదైనా కావచ్చు బెట్టింగ్ వచ్చిన అంటే కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు బాలు, సో ఈయన వల్ల మేము బెట్టింగ్ చేయడం వల్ల మా ఇన్ని డబ్బులు పోయినాయి, ఎవరైనా హెల్ప్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు అందరు ముందుకు వచ్చి సో మెసేజ్లలో పెడుతున్నారు. ఆ మెసేజ్ కూడా ఎంతవరకు కరెక్టో నిజమో మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనకు కాల్స్ వచ్చి మనల్ని వచ్చి కలిసి మాట్లాడితే కానీ ఈ పర్సన్స్ ఈయన దగ్గర బెట్టింగ్ పెట్టిరని కూడా చెప్పడానికి ఉంటుంది. సో ఇట్స్ మీ పవర్ మీకు ఐడియా ఉందనుకుంటా. ఆయన గురించి ఏం చెప్తారు? డబ్బులు ఎగిరేసిండు ఆ పిల్లగాడు, మొత్తం గాయ చేసిండు. వానైతే ఫస్ట్ జైలు ఎందుకంటే ఎవరైనా డబ్బులు అనేది లక్ష్మీదేవి, అది అట్లా ఎగిరేయడం కరెక్ట్ అయిన డబ్బులను కానీ ఎందుకు మరి ఇగో ఇప్పుడు ఒకటి బెట్టింగ్ యాప్ వచ్చిందని చెప్పేసి అందరు బయటకు వచ్చిరు, వాళ్ళు బయటకు వచ్చారు కదా. ఫస్ట్ క్వశ్చన్ బెట్టింగ్ యాప్ వల్ల బయటకు వచ్చిండ్రు. ప్రభుత్వము మరి ఇప్పుడు అబ్బాయి ఆ బెట్టింగ్ యాప్లు చేసి పైసలు ఇట్లా జల్లి కట్టలు చూపించినప్పుడు చర్య ఎందుకు తీసుకోలేకపోయారు? ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు ఎందుకు జైలు వేయలే అప్పుడు? అవును, ఎంత మోసం చేసినట్ల డబ్బులు వానుకుంటే ఉండని ఏంది ఇట్లా లక్ష్మీదేవిని రోడ్డు మీద చల్లడం ఏంది? అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. ఆ విషయంలో అయితే ఫస్ట్ వాళ్ళు జైలు వేయాలి. ఎందుకంటే అంత ఎంత గుద్ద బల్పు డబ్బు ఉన్నా ఎవరు వారేసుకోరు. ఇప్పుడు అంబానికి డబ్బులు మస్తున్నాయి, ఇప్పుడు సీఎంలోకి డబ్బులు మస్తుంటాయి, వాళ్ళు వారేస్తుండ్రా?
చల్తుండ్రు ఇట్లా మరి ఎలా పారేస్తారు అట్లా రోడ్డు పైన డబ్బులు? అది ఎవరు అలాంటివి అడగరు. జనాలకు అలాంటి కళ్ళ కనబడాయి. మా అలాంటిలో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మా వాళ్ళని తిట్టుమంటే, మాకు పిచ్చి పిచ్చి చేసుకోమంటే, కొజ్జా తేడా వేస్ట్ కూడా ఏమంటే పస్తు తిడతారా మనని. అలాంటి వాళ్ళు మళ్ళీ డబ్బులు చదివినప్పుడు గుద్దపలిచి డబ్బులు చల్లుతున్నారు రోడ్డు మీద, అట్లా ఎందుకు చేస్తున్నాను ఒక్కడు ఖండించడే, ఇలాంటి అడగరు అంతే. అవును నిజమే బాలు. అలాంటివి వాళ్ళకి కనబడాయి. ఓ డబ్బులు చల్లితే ఆనందంగా నవ్వుతారు చూసి, ఏర్పు అంటే తీసుకుంటున్నారు కింద పడ్డాయన్ని. మరి ఆనందంగా, డబ్బులు అంటే ఇంపార్టెంట్ కాబట్టి తీసుకుంటారు. వాడు చల్లడం బాగుంది, వీళ్ళు తీసుకోవడం బాగుంది, అదొక ఆనందం. ఆ వీడియోకు లైకులు షేర్లు దేవుళ్ళకు పోల్చడం. మనిషేనా వాడు? వాళ్ళ వైఫ్ కూడా, ఆ అమ్మాయి కూడా చేసింది కదా బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్ కూడా చేసినట్టుంది దాని మీద. ఏమి భర్త ఏం చెప్తే పిల్లలు ఆ మాట వింటారు, చేయకుండా ఉంటుందా? ఆయన చెప్పింది ఆమె వినాలి కదా. అలాంటి వాళ్ళకి న్యాయం ఉంది. మోసం చేసే వాళ్ళు, దోచుకునే వాళ్ళని నమ్ముతారు, నిజాయితీ ఉన్న వాళ్ళని నమ్మరు. నా లైఫ్లో అదొకటి నేను తెలుసుకున్నది. సో ఎట్లా బాలు మీ ఫ్యామిలీ నువ్వే పోషిస్తున్నా అని చెప్తున్నావు, అంటే నిజమేనా, కరెక్టేనా? నా ఫ్యామిలీ నేను పోషిస్తుంటే నేను పోషిస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. పోషించింది నేను చెప్తాను. మా ఇంటికి వస్తే మా అన్న ఏంది, మా అన్న పిల్లలు ఏంది, మా వదిన ఏంది, మా ఇల్లు ఏంది, మా విలేజ్కి వచ్చి మా ఇల్లు చూసి మా అవతారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతాయి. నేను ఇప్పుడు అందంగా ఉన్నానని కాదు కదా. ఇప్పుడు నాలో ఉన్న బాధ నా కడుపులో ఉంది, చెప్పుకుంటే ఏం రాదు. నాకేమైనా రోగం వచ్చింది అనుకో, ఆ రోగం నాకు ఎవరు తీసేవాళ్ళు ఉంటారా? ఆ నొప్పి నాకే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ నొస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తే మీరు తీరుస్తారా? ఎవరు నొప్పి వాళ్ళకి తెలుస్తుంది. నా బాధ ఏదో నాకు తెలుసు. అంటే మీ అన్నయ్య వాళ్ళు ఓకే బాలు మంచిగా చేస్తున్నారా చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేస్తారా? అన్న వదిన అక్క వాళ్ళందరు నీ వీడియోస్ కి ఎందుకు అందరు ఇట్లా పిచ్చి కామెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు వాళ్ళు. నన్ను ఎప్పుడు చీప్గానే చూశారు. కానీ వాళ్ళు నా వాళ్ళని నేను దగ్గర చేశా. వాళ్ళు ఎప్పుడు నన్ను దూరమే పెట్టారు. మా అక్క మా చెల్లి తప్ప, మా అమ్మ తప్ప నన్ను అందరు దూరం పెట్టిండ్రు మా ఫ్యామిలీలో. ఇప్పుడు ఓకేనా మరి? ఇప్పుడు ఓకే. నేను ఫేమస్ కాకముందు, అంతకుముందు ఫేమస్ అయినాక మధ్యలో వీడియోలు చేస్తే నన్ను 4-5 సంవత్సరాలు మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను మాట్లాడలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఇంటికి పోయినా రాకపోయేదా? ఇంటికి పోయినా కూడా నాకు పలకరించేవాళ్ళు కదా, అసలు నన్ను చీప్గా చూసేవాళ్ళు. నేను తినేసి గమ్మ వండుకొని 2 రోజులు మా అమ్మ దగ్గర మాట్లాడి వచ్చేవాడిని. ఇప్పుడు అమ్మ వెళ్తే ఎట్లుంది బాలు? కొంచెం హెల్త్ బాగాలేదు, అట్లే ఉంది, పర్వాలేదు. పోతావా, కలుస్తావా వారానికి ఒక్కసారి? లేదు, నెలకు 2 నెలలకు ఒకసారి పోతుంటా. అన్ని నువ్వే తీసి పంపిస్తావు? మొత్తం నేనే. సరుకులు గిరుకుల నమ్మ కొనుక్కొచ్చుకుంటుందా లేకపోతే మీ అన్నయ్య హెల్ప్ చేస్తాడా? మా అన్నయ్య తీసుకొస్తాడు. ఇంకా మా అన్నయ్య తీసుకుని నేను పోయినప్పుడల్లా 6 నెలలకు 3 నెలలకు వేసేస్తాను. కూరగాయలు అంటే విలేజ్లో కొనుక్కుంటుంది, మా అక్క దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మా అన్నయ్య తెచ్చిస్తాడు. ఓకే, మీ అక్క వాళ్ళు మంచిగా చూసుకుంటారు? మా అక్క బాగా చూసుకుంటారు. ఇప్పుడు పిల్లలందరికీ నువ్వేనా సపోర్టిగా? మొత్తం నేను ఒక్కనే దిక్కు. ఇప్పుడు నువ్వు ఇట్లున్నావని ఒక పరంగా ఉందని చెప్పొచ్చు, లేకపోతే ఇక వాళ్ళు ఇంకా ఏమైపోయి వాళ్ళు కూడా తెలియదు. ఏమంటారు పిల్లలు, ఏమంటారు నీతో? అన్నయ్య పిల్లలు, అక్క పిల్లలు, బాబాయ్ వచ్చిండు 3 రోజులు నా దగ్గరే ఉంటారు పిల్లలకి. ఇక వదిలే వాళ్ళకి బిస్కెట్లు అంట, ఛాయ్ అంట, ఇక అన్నీ ఇక నేనే. ఇంకా నేను పోయిన 3 రోజులు ఇక వాళ్ళకి పండగ, సంతోషపడతారు. ఇక ఏమేమి తీసుకెళ్తావు వాళ్ళకి బాలు? నేను చాక్లెట్లు, బిస్కెట్లు అవన్నీ కొన్ని వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తాను. అక్కడ విలేజ్కి వెళ్ళాక డబ్బులు ఇచ్చేస్తా. 5K ఇట్లా ఇచ్చేస్తే మీకు నచ్చింది కొనుక్కున్నానని ఇంకా డబ్బులు ఇచ్చేసేస్తాను. బట్టలు ఇట్లా ఏమైనా షాపింగ్ తీసుకెళ్తావు? ఇక్కడ తీసుకొస్తావా? హైదరాబాద్ తీసుకొస్తావా? హైదరాబాద్ నుంచి నేనే తీసుకెళ్తా. వాళ్ళకి ఫ్రాకులు కుట్టిస్తాను. ఫ్రాకులు, షార్ట్లు, టీషర్ట్లు నేను వెళ్ళి డీమార్ట్లో టెన్స్లో జూడియోలో కొని పంపిస్తాను నేనే పిల్లలకు. మొత్తానికి నువ్వు వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ అయినావు అన్నట్టు. చదివిపిస్తున్నావు మరి పిల్లల్ని? అన్నయ్య వాళ్ళ పిల్లలు చదవంటే గవర్నమెంట్ స్కూల్, అదేం వాళ్ళకి రాదు పోతున్నారంటే పోతున్నారు, స్కూల్కి వస్తారు, అన్నం తింటారు, వస్తారు. ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోగలుగుతాం. నాకు మొన్న ఒకటి లాయర్ మేడం గారు కాల్ చేశాను అన్నట్టు. సో పర్టికులర్ గా బాలు నెంబర్ అంటే నేను నెంబర్ సెండ్ చేసిన, మీకు కాల్ చేసే ఉంటారు మేబీ. ఒకసారి అడుగుదాము, లైవ్ లో మేడం కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. మా పెద్ద పాపని చదివిపిస్తా అని చెప్పింది. ఊరికి వస్తాను అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ అని చెప్పిన. గవర్నమెంట్ స్కూల్కి ఏం ఫీజు ఉంటుంది? ప్రైవేట్ అయితే ఫీజు కట్టాలి కాబట్టి. మేడం నమస్తే మేడం, బాగున్నారా? నేను ఇది బాగున్నా, లైవ్ లో ఉన్నాం బాలుతోని. అదే మేడం ఆ రోజు మనం మాట్లాడినాం కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాపకి, ఒకసారి మీరు చెప్పండి అది. నమస్తే మేడం, బాగున్నారా మేడం? థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ
వాళ్ళ రేపు కోట్లు సంపాదించుకునే ఫ్యామిలీ కోసము తల్లి చెల్లి అక్క తమ్ముడు అన్నయ్య కోసం ఒక పూట భోజనానికే చాలా పెట్టాలంటే బాధపడుతున్నారు. మీరు ఇంత చేసి వాళ్ళ కోసం చేస్తున్నారంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఏదో చేయాలనిపించింది. మీ అన్నయ్య వాళ్ళ పాప ఉన్నది కదా, పెద్ద పాపని నేను చదివిస్తాను. సో నేను కలిసి మాట్లాడతాను. తన డిగ్రీ వరకు తన ఎడ్యుకేషన్, తన క్లోత్స్, తన నీడ్స్ అన్ని నేను చూసుకుంటా వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే, ఒక అమ్మాయి చదువుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు తన పిల్లలను కూడా మంచిగా చూసుకోగలుగుతుంది. అంటే 2 జనరేషన్స్ మంచిగా ఉంటది. కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. అందరూ చదువుకున్న వాళ్ళు ఇలాంటి అమ్మాయిలకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా నేను చెప్పిన ప్రకారంగా పెద్ద పాపని 7th చదువుతున్న పాపని నేను డిగ్రీ వరకు తను ఎంత చదువుకుంటే అంతవరకు నేను చదివిపిస్తా వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే కలుద్దాం వాళ్ళు. నేను కలిసి అన్ని డీటెయిల్ గా మాట్లాడి చేస్తాను. యాక్చువల్ గా 5th మా నాన్నగారు డెత్ యానివర్సరీ అనమాట. ఈ మంత్ 5th. ఆయన మమ్మల్ని చదివించారు కాబట్టి, మా అమ్మ నాన్న చదివించారు కాబట్టి మేము ఒకరికి హెల్ప్ చేసే స్థితిలో ఉన్నామనేసి మా నాన్నగారి గుర్తుగా ఒక పాపని నేను ఎడ్యుకేషనల్ వైజ్ అడాప్ట్ కింద చేసుకుని ఆ పాపను చదివించాలని నాకు ఉంది. అది నేను ఈ 5th నుంచే స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్యామిలీ కోసం ఇంత డెడికేటెడ్ గా ఇంత కష్టపడి ఇన్ని కామెంట్స్ భరించుకుంటూ తల్లి కోసం వెనకాల అక్క అన్నయ్య కోసం చేస్తున్న మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళందరూ బాగుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి మళ్ళీ మీడియా ముందు కూడా మీరు వాళ్ళ పాపకి హెల్ప్ చేసినప్పుడు ఖచ్చితంగా రండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా మాట మీద వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీ గురించి బాగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇది జాలితో చేసేదేమీ కాదు. మీ డెడికేషన్ ఫ్యామిలీ కోసం మీరు చేసే వర్క్ లావణ్య చెప్పడం వల్ల నేను ముందుకు రావడం జరిగింది. డెఫినెట్ గా లావణ్య థ్యాంక్ యూ. నీ వల్ల సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఛాన్స్ దొరికిందమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం వాళ్ళ ఇంటికి వెళ్దాము. నీ ఫ్రీ టైంలో రా, ఒకసారి తీసుకెళ్తాం. 5th తర్వాత ఫ్రీ అవుతుందట. సో ఇట్లా ఎవరైనా అంటే అమ్మాయిలు ఎవరికన్నా కూడా సపోర్ట్ కావాలంటే మీరు కంపల్సరీగా మా ఛానల్ సపోర్ట్ తీసుకోండి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళని ఎప్పటి నుండి అందరు చూస్తున్నారు. రియల్గా చెప్పాలంటే ఆయన హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎంత ఏం చేసినా కూడా ఆ పిచ్చి వీడియోలో ఏ వీడియోలు అని రియల్గా ఆయనకు వచ్చిన కామెంట్స్కి అయితే ఇంకొకరు అయితే అసలు కనీసం ఇన్స్టా ఓపెన్ చేయరు, వీడియోస్ చేయరు, ఏమీ చేయరు. అంత దరిద్రమైన కామెంట్స్ పెట్టినా కూడా భరించి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కోసము నిలబడినటువంటి వ్యక్తి అంటే బాలనే చెప్పొచ్చు. మనకి ఎంత కామెడీ ఇస్తున్నా కూడా ఆయన మనసులో ఒక బాధ. ఎందుకంటే అన్నయ్య వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఆయన చేతిన పట్టుకున్నాడు. వాళ్ళ అక్క పిల్లలైనా, వాళ్ళ చెల్లె పిల్లలైనా, వాళ్ళ అమ్మనైనా కూడా ఆయన పెళ్లి చేసుకోకుండా ఇప్పటిదాకా ఆయన జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసిండు. బట్ మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ బాలుని అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. సుఖ నుంచి ఎవరైతే బాలుకి కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఆఫ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ అయితే వీలైనంత వరకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అక్క పిల్లలకి సపోర్ట్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీని చూసి. బాలు ఓకేనా, హ్యాపీనా? హ్యాపీ, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలు. ఎందుకంటే నిన్ను ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాం. వీడియోలలో చూడడం వేరు, బయట చూడడం వేరు. అంటే అందరూ అంటారు ఉప్పలు అన్నట్టు అట్లా. నిజంగా నాకు కొన్ని నీ వింటే నాకు చాలా బాధ అనిపించింది. మీ అమ్మ విధానం చెప్తా ఉంటే అంత ఇప్పుడు స్టేజ్ ఎక్కినా కూడా నువ్వు 1 hours డ్యాన్స్ చేయడం అనేది కష్టం బాలు. ఆ బాడీతో చేయడం, ఆ చీర కట్టుకోవడము అంటే జనాలకి అది ఒక వెక్కిరింత కావచ్చు. కానీ నీ డబ్బుల కోసం నీ పొట్టకుటికి ఎవరు వచ్చి ముందొచ్చి 10 రూపాయలు ఇయ్యడు. ఒక కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే ఎవరు మీరు 10 రూపాయలు ఇయ్యరండి. ఆసరిగా నిలబడరు. నిజం చెప్పాలంటే వీడియో ముందు ఏదో మాట్లాడుతున్నాం అన్నట్టు కాదు, కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు 100 మాటలు మాట్లాడండి. ఆయన దగ్గర తప్పుంటే చూపెట్టాలి కానీ బట్ బెట్టింగ్ యాప్స్ చేయకుండా, ఎవరి ప్రాణాలు తీయకుండా, అయినా కొన్ని విధాలుగా కొన్ని వీడియోస్లలోనైతే ఆ ఎగురుతూనే భయం వేస్తుంది. ప్రాణాలు పంతగా పెట్టినట్టుగా డాన్స్ చేస్తావు వాళ్ళు, నువ్వు ఘోరంగా. అసలు ఎట్లా వాళ్ళు? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను కంటిన్యూ స్కూల్ అయినా ఎగిరేవాడిని, బాగా పిచ్చి. నేను స్టేజ్ మీద మైక్ ఇస్తే నేను ఆగను, ఇంకా కంటిన్యూ చేసేస్తాను. ఇంకొకటి చెప్తాను కదా అన్ని స్టేజ్ల మీద మైకులు, ఆ తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని చేసిన డాన్స్ ఎవరి కోసం? ఎలా కాదు, అందరి కోసం నవ్వుపియడానికి. ఆ కింద బండ పెట్టి ఎగురుతా ఉన్నావు. ఒక పాట పాడు బాలు, ఒక హిందీ పాట పాడు, మంచి హిందీ పాట.
నీకు హిందీ పాట బాగా ఇష్టమైన పాట? నాకు హిందీ పాటలు రావు. అయ్యో maximum చెప్పాలంటే నీ నాకు హిందీ సిగ్గు తగలడా? అప్పుడు ఆసిఫ్ బాన్ ఆయన వాడితే వైరల్ అయింది. మంచి వాడు, మళ్ళీ వాడు ఏదైనా నాకు వచ్చే పాట వచ్చిందే వాడు. ఏ పాట? आसिफ बनाया मेरा दिल मेरा जान मेरा पाए दिल से मेरा दिल कुछ होता है दिल से जान दिए हमारा दिल फीलिंग. నాకు రావు అసలు. రావడం ఒక మంచి ఫోక్ పాట వాడు. నువ్వు మస్తు పాటలు అసలు ఎవరి దండం పెడతా వాళ్ళు. ఇంకొకసారి ఆ పాట పెట్టకు వాళ్ళు. రాములమ్మ పాట పెట్టి 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 ఎన్ని పోజులు చేస్తావు. ఫేవరెట్ అంటే ఓసేరాములమ్మ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం. ఆ పాట వాడు. రామ చక్కటి తల్లి రాములమ్మో రాములమ్మ రాయల్లి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మ దయ్యాలు భూతాలు తిరిగేటి గడ్డల్లా ఒక్కదానవ తల్లి రాములమ్మో రాములమ్మ రాయల్లి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మో ఏమని చెప్పొదు నా బాధని దొరగారు నాకు అరటి పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రిలా కనుకున్నా జామకాయ ఇచ్చి నాకు తల మీద పెడితే తండ్రిలా కనుకున్నా ఎండి గిన్నెల పాలు పోసి దండాలు పెడుతుంటే మహారాజు కూడా కాటు వేసి వారికి తెలియలేదయ్యా. అమ్మా ఎండు పూసల నుండి పొట్టి కడుపు వరకు పేగు పెగిలించిపోయినది వాని గడ్డకెట్ట. ఎవరిని గడ్డకు పెడతావు వాళ్ళు? పాపం రామరెడ్డి చచ్చిపోయింది. పాపం రామరెడ్డి చచ్చిపోయింది అంటే బాలు అంటేనే కామెడీ, కామెడీ అంటేనే బాలు. నిజంగా బాలు ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే నేనైతే హార్ట్ఫుల్ గా నవ్వుకుంటా సీరియస్లీ బాలు. ఇంకా బాలు ఏం వాడుతున్నావు నీ హెయిర్ కి? రహస్యం ఏంటి? ఇంకేం లేదు, డవ్ షాంపూ నా మొక్కని సంతూర్ సబ్బు తప్ప వేరే ఏం వాడవు. మస్తు స్మూత్ ఉంది నీ బాడీ. కసక్ ఫిగరా ఏ రచ్చా. చాలా మంది బావలు నాకు చూసి ఫీల్ అవుతారు. అయ్యో గోసా నాకే దొరుకుతాయి ఇట్లాంటి ఆన్సర్స్. లేదు పట్టుకుంటారు కూడా కొంతమంది వెనకాల అప్పుడప్పుడు. ఏ బాగుంటావు బాలు నువ్వు సెక్సీగా అంటారు. ఈ మధ్యలో కొత్తగా డైలాగ్ చెప్తున్నావు బాలు. ఏమని చెప్తున్నావు? కొత్త డైలాగ్ చెప్తున్నావు. అప్పుడు షాక్ అయ్యారా? ఇది ముందు ఇది వెనకాల. ఇది నా ఓన్ డైలాగ్. ముందు వెనకాల ఎందుకు? ఆ పొట్టలో పాప ఉన్నట్టు ఎందుకు పెంచుతున్నావు? లేదండి అక్కడ తింటుంటాం తాగుతుంటాం అప్పుడప్పుడు. తెలియంది ఏముంది, ఒక పార్టీకి వెళ్తే మంది తాగాల్సి వస్తుంది, ఫుడ్ తినవలసి వస్తుంది. ఎంత తగ్గిద్దాం అనుకుంటా కుదరదు. మస్తు ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు కావచ్చు కదా నీకు. సో ఈ మధ్యలో కొత్తగా ఏమేం చేసినావు? షూట్స్ ఏమన్నా వెళ్ళావా? అంటే సీరియల్స్ అయినా ఏమైనా సాంగ్స్ అయినా? ఏం లేదు, మూవీస్, ఇంటర్వ్యూలు అండ్ దిస్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతే. ఏం లేదు ప్రస్తుతానికి. దిస్ ఇస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అఘోరి మాత గురించి ఏం చెప్తావు? అది దొంగ అఘోర అని చెప్పితే ఎవరు నమ్మలేదు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు దొంగ దొంగ అని చెప్పి అక్కడ దొంగదే అయింది. అది అఘోరి కాదు నాన్న. ఆయన పాపం ఈ మధ్యలో కూడా ఇంకో అఘోరిని చేసి అమ్మాయిని ఏమో చేసి ఏంబడి తిప్పించుకుంటుంది. అది కరెక్టే అట్లా తీసుకెళ్ళడం తప్పు, నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి కూడా పిచ్చి దానిలా ఉంది. ఆ దాని వెంబడి తిరగడం, వాళ్ళ అమ్మనాలు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు అవసరం? మా పాప అంత చదువుకుని డిగ్రీ వరకు చదివి ఆ అమ్మాయి వెంబడి తిరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఇట్లా హగ్ చేసుకుంటున్నారు. ఫోటో ఎందుకు అలా గలీజ్గా? ఆ గోరికి ఏం రోగం? ఆ గోరు నీకు నువ్వు అఘోరు అయితే పోయి సన్నాసులో కలిసి అక్కడ పూజలు చేసుకోక ఈ తెలంగాణకు వచ్చి నా ధర్మానికి పాటించాలి, నా ధర్మానికి ఎవరైనా వస్తే అడ్డొస్తే అది అంటున్నావు. నువ్వు ఒక్కదానో ఏం చేస్తావు? మాకు మా సీఎం లేరా, మాకు ప్రజలు లేరా, మాకు చెప్పేవాళ్ళు లేరా? నువ్వు చెప్తేనే ఇది వచ్చి మా తెలంగాణ బాగుపడుతుందా? ఇది ఎందుకమ్మా? నువ్వు దేవతవా? పైనుంచి వచ్చినావా? భూలోకం నుంచి వచ్చినావా? తల్లి మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ చూసుకుంటాడు, మా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, మా కేటీఆర్ చూసుకుంటాడు, అమ్మ మా కవితక్క చూసుకుంటుంది. నీకు దండం పెడతా అఘోరు. నువ్వు తెలంగాణ వదిలేసి వెళ్ళిపోవమ్మా. ఏ దేశానికన్నా వెళ్ళి బతుకు తల్లి. ఎందుకు మంచి ప్రాణాలను తింటున్నావు, మనుషులను ఏర్క తింటున్నావు, నువ్వు సెవెన్ తింటా అంటావు. నీకు ఐఫోన్ ఎందుకు? అఘోరికి ఐఫోన్ ఉంటుందా? అఘోరు ఎక్కడన్నా భారతదేశంలో కారు నడిపిస్తుందా? డ్రైవింగ్ చేస్తుందా? అఘోరు ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తుందా? ఇప్పుడు మొన్న కుంభమేళలో అన్ని పూజలు అంతా అయింది. కుంభమేళలో అందరు వచ్చారు అఘోరులు. కొన్ని కోట్ల మంది అఘోరులు వచ్చారు. ఎవరైనా కార్లు వచ్చారా? ఎవరన్నా బెంచ్ ఐఫోన్ పట్టుకుని వచ్చారా? ఏం అఘోరు అమ్మ నువ్వు? ఎవరు అసలు కారు నడిపించే అఘోరు ఉంటుందా? ఐఫోన్ వాడే అఘోరు ఉంటుందా? అఘోరులు అంటే ఎక్కడ ఉంటారు? సన్యాసం చేసుకుంటా ఓం నమ శివ అనుకుంటా దేవుని దగ్గర ఉంటారు.
శివయ్య శివయ్య అనుకుంటా. నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ మొత్తం గుళ్ళో పోతున్నావు, బట్టలు లేకుండా మంది ఇజ్జత్ తీస్తున్నావు. నీ దరిద్రాన్ని చూడలేక జనాలు చచ్చిపోయి వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. మళ్ళీ నీకు ఒక కారు, నీకు ఒక ఐఫోన్. అమ్మా నువ్వు తెలంగాణను పోషించే అవసరం లేదమ్మా గోరి. తెలంగాణ వదిలేసి వెళ్ళిపో, మనకి దండం పెడతా. మా తెలంగాణలో మా వాళ్ళు చూసుకుంటారు, మాకుండరు, మా ప్రజలు ఉన్నారు, మాకు సీఎంలు ఉండరు, మాకు చూసుకుంటారు. మీ కాలు మొత్తం మా ఎమ్మెల్యేలు మాకు చూసుకుంటారు. మీరు దయచేసి అగోరి నువ్వు వెంబడే నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. జనాల ప్రాణాలు తినకు. కానీ పాపం ఆ అమ్మాయిని అలా తీసుకెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ అమ్మాయి కూడా రావడానికి సిద్ధంగా లేదు కదా. ఏందో ఆశీకరణ చేసినట్లుంది. ఎందుకు వస్తుంది? వశీకరణం ఏదో ఒకటి చేసింటది, లేకపోతే అమ్మాయి దాని వెంబడే పడ్డది. మరి చేసింది కాబట్టి కదా నేను అమ్మలాగా అయితే నేను మారిపోతా అంటుంది. మరి ఇన్ని దిన చిన్నప్పటి నుంచి మారలేదు. అవును నిజమే, ఇది కూడా నిజం. మీరు ఆలోచించండి. ఇప్పుడు అగోర్లాగా అమ్మాయి మాట్లాడారంటే ఇంటర్ ఎందుకు చేసింది, 10th క్లాస్ ఎందుకు చేసింది, 7th క్లాస్ ఎందుకు చదివింది, 8th క్లాస్ ఎందుకు చదివింది అమ్మాయి, ఇంటర్ డిగ్రీ ఎందుకు చేసింది. ఇప్పుడు ఈమె పరిచయం అయిందా అని వల్ల ఏదో చేసింది. అప్పటి నుంచి అమ్మాయికి ఆ అమ్మాయి పిచ్చిలో ఉంది. కానీ అమ్మాయి అయితే చాలా మంచి, నిజంగా చేసిందంటవా నీ ఉద్దేశపూర్వకంగా? పక్క చేసింటది. లేకపోతే ఆమె వెంబడి తిరగడం ఏముంది? ఆమెలాగా బొట్టు పెట్టుకుని ఆమె వెంబడి తిరిగితే ఏమొస్తుంది ఆ పాపకు? అసలు అగోరు అమ్మాయి అబ్బాయా? తను అమ్మాయిలా మారిపోయి ట్రాన్స్జెండర్. నిజం చెప్పాలంట అగోరి. నీకు తెలిసి ఎప్పుడైనా మాట్లాడండి అలియా శ్రీనివాస్? ఒకసారి ఫోన్ చేసిన, కట్ చేసింది. నేను ఉప్పల్బాల్ అంటే పెట్టేయండి, ఎక్కడ రికార్డ్ చేస్తానని చెప్పి. మా ట్రాన్స్జెండర్ అంటే పద్ధతిగా వాళ్ళ పని ఏంది, వాళ్ళ వర్క్ ఏంది చేస్తారు. కానీ ఇట్లా అగోర్లాగా డ్రెస్సులు వేసుకుని తిరగరమ్మా. నేను చాలా మందితో ఉంటా, నేను వాళ్ళతోనే పెరిగిన, వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను, ట్రాన్స్జెండర్ ఇంట్లో నేను ఉంటాను, వాళ్ళతో కలిసి ప్రేమతో ఉంటాను. కానీ ఇట్లా చేయరమ్మా. మేము అగోర్ల మంది తిరగరు. వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకుని షాప్కి వెళ్ళి అడుక్కున్నా కూడా పద్ధతికి వెళ్ళి ఉంటారు, పద్ధతిగా వాళ్ళు బతుకుతారు, చిల్లరగా చేయరు. ఇదే మా గోరి, మంది ప్రాణాలు తీసి అగోరి. అమ్మ అగోరి తల్లి ఎక్కడున్నావు? వెళ్ళిపో తల్లి, నేను ఉప్పల్ బాల్ని. నీ దరిద్రమైన ఫేస్ చూడలేకపోతున్నా. ముక్కుకి ఇది ఇంత రుద్దుకుంటా వాళ్ళ లిప్టిక్ కూడా పెడుతుంది. ఏ కంపెనీ అమ్మ నువ్వు వాడే లిప్టిక్? లిప్టిక్ మాత్రం అగోర్లు ఎక్కడన్నా చెప్పు. లిప్టిక్ మాత్రం నీట్గా పెట్టుకుంటుంది పెదుగులకు. ఆ పెదుగులు పెడుతుంది. ఎందుకమ్మా తల్లి నీకు దండం పెడతా అగోరి, కాలు మొక్త తల్లి. ఆ పిల్లని వదిలి బాధపడుతున్నా నేనైతే. మా ఇంటి బాధ ఏమో కానీ నాకు నీ బాధ ఎక్కువైంది మధ్యలో. ఓ పని చేస్తే ఆ గోరి, ఓ పని చేస్తే ఆ గోరి. ఇప్పుడు వస్తలేదు కానీ ఒకప్పుడు ఆ గోరి అంటే ఇప్పుడు దేవత కానీ దాన్ని మొక్కుతున్నారు కాళ్ళు. నేను కూడా 2 నిమ్మకాయలు వేసుకుని 2 నక్షత్రాలు వేసుకుని పట్టుకుంటా. ఆ గోరు ఉప్పల్ బాల్ 2 అయినని నమ్ముతారా? కొంచెమని ఉండాలి. అది అగోరు కాదమ్మా, అగోరికి అగోరు 2 అది. దయచేసి దాన్ని మాత్రం హైదరాబాద్కి రానియకండి. లేదా జైలన నేను గుండపోయి తిని ఉంటుంది. కొట్టడానికి పోతే పొలరాడుతుంది రోడ్డు మీద. అగోరు ఇక్కడ పొలరాడతారా రోడ్ల పోటీ? మొగోళ్ళ కత్తి పట్టుకుంటారు అగోరు. పోనీ అగోరు కత్తులు పట్టుకుంటారా? బూతు మాటలు తిడతారు అగోర్లు. అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. అందరిని కొడుతుంది, బూతు మాటలు తిడుతుంది. ఇప్పుడు అగోరి గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అగోర్లు ఎప్పుడు మురికి మాటలు వస్తాయి అగోర్లకు? కొడిసి చేస్తా అంటది, కత్తి పట్టుకుంటది, ఇట్లా పట్టుకుంటే పోలీసులను తంతుంది. చూసినావా? నువ్వు అగోరివా? ఏ రకంగా అగోరి నువ్వు? నేను ఇంత ముందే చెప్పిన ఇది అగోరు కాదు, దొంగ అగోరి అని చాలా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చా. ఇంత ముందు జనాలు నమ్మలేదు, ఇప్పుడు నమ్మారు. ఎట్లున్నది ఇప్పుడు ప్రభుత్వం? ఎట్లున్నది బాలు? ప్రభుత్వం అంటే ఎట్లుందంటే ఇప్పుడు కొత్త సీఎం, అన్ని కొత్తగా ఉన్నాయి. మనకు అక్కడ రాజకీయం అంటే డో నమ్మకం. రాజకీయం కూడా ఎందుకు డో అంటే ఇవి రాజకీయం అంటే ఈ రాజకీయాల్లో మనం ఎంత సపోర్ట్ చేసినా మనకు రూపాయి రాదు, ఒక ఇల్లు రాదు, ఏం రాదు. ఏం రాబో రాజకీయం. నీకు ఇంటి దగ్గర ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలే? అప్లై చేసిరా? నేను కేసీఆర్ 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నాకు ఏదైనా వస్తుంది ఉప్పల్ బాల్ టిక్ టాక్ ఫేమస్ అంటే ఏదో ఒక ఇల్లు ఇస్తాడేమో, నన్ను పిలిపించి తెలంగాణ బిడ్డవు నువ్వు ఉప్పల్ బాల్ నీకు ఏం లేదని ఒక ఇల్లు ఇస్తాడు అనుకుని ఒక ఇల్లు రాలేదు. ఒక పింఛన చేస్తే పింఛన తీసుకుంటే మాట అంటుండే. ఇప్పుడు నాకేం గతి లేదు. ఒక మాట మా అమ్మకి పెళ్లి చేసుకోను, మా అమ్మకి వస్తుంది, మా డాడీకి చనిపోయిండు, మా ఇంట్లో మా ఇంటికి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది. రాజకీయాలను జైలు కొట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాలుకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలు మాకు. కోట్లు వద్దు, లక్షలు వద్దు. నేను కాంగ్రెస్ కోసం, ఆయన ఓట్ల కోసం నెలంతా మా ఊళ్ళో తిరిగిన, కాంగ్రెస్ కి ఓటేసిన. ఇల్లు ఏమి ఓట్ల వరకు వాడుకుంటాను, కానీ ఎవడు ఏం చేయడు.
మా అంటులను పట్టించుకొని ఓల ముఖాలు వాళ్ళే కనిపించాలి. ఈ ప్రభుత్వాలను ఏం పట్టించుకుంటామని నేను పట్టించుకున్న ప్రభుత్వాన్ని. ఉచిత బస్సు ఎప్పుడన్నా వెయిల్ ఎక్కిరా? నన్ను ఎందుకు ఎక్కనిస్తారు చీరలు కడుతున్నావు కదా? లేదు, నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కాలనిపిస్తుంది ఎప్పుడన్నా? ఎక్కిన డబ్బులు కట్టాలి అంతే అంటావు. ఆయన నువ్వు బస్సులో తిరిగే లాగున్నావా ఇప్పుడు? సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా బస్సులే పోతాం. మా ఊరికి బస్సులో పోతావు? కార్ లేదు కదా నాకు. కొనుక్కుంటావా? డబ్బులు అన్ని డబ్బులు రావాలి నాకు. ఒక్క బెట్టింగ్ యాప్ చెప్తే చేయమా? వద్దమ్మా, బెట్టింగ్ లాభ చేస్తే గుద్దే వాళ్ళు కొడతారు, జైలు తీసి. అవసరమా మనకు? మొత్తానికి అగోరి ఫేక్ బెట్టింగ్స్ ఏం చేయదు ఈ రోజైతే. ఇవే ఈ బెట్టింగ్ యాప్ ఎవరెవరు చేశారో హీరోలు కానీ హీరోయిన్స్లు కానీ పెద్ద పెద్దలు ఎవరు చేసినా వాళ్ళని జైల్లో వేసి కఠినంగా శిక్షించి లక్షల కోట్లు అన్ని దెంగినరో ఆ డబ్బులు అన్ని వసూలు చేసి ప్రభుత్వము చచ్చిపోయిన ఇంటికి మాత్రం పంచాలని కోరుకుంటున్నాను. నిజంగా సూపర్. ఇది మాత్రం చాలా బాగా చెప్పావు బాలు. ప్రభుత్వం మాత్రం ఒకటే చేయండి, మాకు ఏమని అడగట్లే. ఆ డబ్బులను తీసుకువెళ్ళి ఎవడెవడు చచ్చిపోయిండో వాళ్ళకి డబ్బులకు చెందండి, లేదా గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ ప్రజలకు ఏమన్నా డబ్బులతో హెల్ప్ చేయండి. కోట్లు తప్పి బిల్డింగ్లు కట్టి ఏడేర పెట్టి అవన్నీ వసూలు చేయండి. యాంకర్ విష్ణుప్రియ గురించి ఏం చెప్తాడు ఉప్పల్ బాలు? అమ్మా, యాంకర్ విష్ణుప్రియ తల్లి బిగ్ బాస్ కి వెళ్ళావు, జారుతుంది హీరో చెయ్యి జారుతుంది అంటే నేను ఆమెది టీ షర్ట్ వేసుకుని నేను ఆమెది సపోర్ట్ చేసిన గెలవాలని చెప్పి విష్ణుప్రియ గెలవాలని ఎంత వీడియోలు పెట్టుకుంటే నా ఐడియా ఇప్పుడు నన్ను కలవలేదు. కలుతారు, జైల్లో కలుతారు అనిపిస్తుందా? జైలుకి పోయినందుకు మంచి అనిపిస్తుంది. ఎందుకంటే మేము మీ ఫోటోలు వేసుకోవాలి, విష్ణుప్రియ గెలవాలంటాం. కానీ మాకు టైం వచ్చినప్పుడు విష్ణుప్రియ కలుగుతాం, టైం లేదంటారు. ఇలాంటి వాళ్ళని జైలు వేయడమే బెటర్ నన్ను అడిగితే. జ్యోతక్క గురించి ఏం చెప్తావు? అమ్మ, తెలంగాణ మహాలక్ష్మి అంట. ఆమె ఏం చేసింది? మహాలక్ష్మి బాగా సంపాదించుకుంది, బెంచ్ కాల తిరుగుతుంది. శ్యామల, యాంకర్ శ్యామల గారు తన కూడా చేసిందా? నువ్వు చేసినావు మహా తల్లి. ఎంతమంది చేసిండ్రి తల్లి కోట్లు లక్షల కోసం? నేనన్నా చేసిన ఒకటన్నా? కొంచెం సిగ్గుని ఉండాలి. బెట్టింగ్ అప్లేసి మనుషులను చంపడం కాక పైసలు సంపాదించుకోవాలి. ఇలాంటి వాళ్ళని జైలు వేయడమే కరెక్ట్. రేవంత్ రెడ్డి సార్ సీఎం, మీకు దండం పెడతా. వీళ్ళతో డబ్బులు మాత్రం కక్కియండి, గవర్నమెంట్ ఈ డబ్బులు ప్రజలకు పంచండి. సో థ్యాంక్ యూ బాలు. ఒక్కసారి నేను ఎప్పుడు అసలు నీ బ్యాగ్ ఇన్నిసార్లే చేసినా కానీ ఒక్కసారి నీ బ్యాగ్ నాకు చూపెట్టా. కొత్త బ్యాగ్ మంచిగా ఉంది, ఒకసారి చూపెట్టా. స్పిట్స్ పెట్టుకో. ద లాస్ట్ ఫైనల్. యాక్చువల్గా మా శివ స్టూడియో నుండి మీకు మా శివ సార్ ఒక గిఫ్ట్ పంపించారు. సార్ బిజీగా ఉండి రాలేకపోయారు కాబట్టి సార్ తరఫున ఈరోజు మా శివ స్టూడియో నుండి మా శివ సార్ కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే మేము బాలుకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు మా సార్ లేరు కాబట్టి నేను ఇవ్వడం జరుగుతుంది. సో బాలు, థ్యాంక్ యూ సో మచ్. శివ సార్ ఇది ఎందుకు ఇస్తానంటే చెప్తానండి. ఒకసారి శివ సార్ ఈ షర్ట్ వేసుకుని నాతో వీడియో కాల్ మాట్లాడిండు. ఆ షర్ట్ కదా బ్లాక్ ది? కాదు ఇదే షర్ట్. ఈ షర్ట్ వేసుకుని శివ సార్ మాట్లాడిండు. నాకు ఇది నచ్చింది, కలరు ఎక్కడుందో నాకు తెలియదు, నాకు ఇది కావాలని అడిగిన. ఆయన ఇది కొనుక్కోలేక 2 రోజులు వేసుకున్నట్టుండి పిండి ఐరన్ చేసి ఇచ్చింది. గాయస్ ఇచ్చినా పర్లేదు, ఆయన ఒంటి వేసుకున్నాడు కాబట్టి అది ఆయన ఒళ్ళు అనుకుని ప్రేమతో ఇక ఉంచుకుంటా. శివ సార్ నిజం చెప్తున్నా, లవ్ యూ సార్. అమ్మో 3 షర్ట్లు చూడండి. టీ షర్ట్ పంపించాడు, ఒకటి 2 షర్ట్లు పంపించాడు. ఒకటి వేసుకో షర్ట్. ఇక్కడ శివ సార్ వేసుకున్నది, ఇది నైట్ వేసుకుని వండుకుంటా గాయస్. నా ఫేవరెట్ కలర్. ఈరోజు సాయంత్రం బర్త్డే పార్టీ ఒకసారి దాని మీద వేసుకోవా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం మాసిపోతుంది, నేను ఫంక్షన్లు వేసుకుంటా దాపెట్టుకుని. సో చూసారు కదండి, అంటే ఇన్ని రోజులు బాలుతో చేసినటువంటి వీడియోస్ అయితే వేరండి. ఈ రోజు చేసిన వీడియో కంపల్సరీగా మీ అందరూ ఆదరించాలి. బట్ ఆ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే బాలు వ్యతిరేకంగానే ఉన్నాడు. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సో మీరందరూ సపోర్ట్ చేయండి. కింద మీ నెంబర్ కూడా ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా లాయర్ లక్ష్మీ మేడం గారికి. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాపకి హెల్ప్ చేస్తా అని చెప్పారు కాబట్టి సో వన్స్ అగైన్ మా శివ స్టూడియో తరపున థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా అన్నయ్య బిడ్డని చదివిస్తున్నారు మీరు, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చదివిస్తే మీరు గొప్పవాళ్ళు అనుకుంటే మాకు డబ్బులు ఏమొద్దు, అమ్మాయిని చదివిస్తే ఇక్కడ వరకు చదివించేదని మాకు ఒక లైఫ్లో ఒక టీచర్ గోల్. అమ్మాయికి పెళ్ళి అయిపోయినా రేపు నన్ను చదువుకునే ఎడ్యుకేషన్లో ఉన్నా రేపు పెళ్ళి అయి సెటిల్ అయినా ఆమె పని ఏదో ఆమె కూలి పని చేసుకుని సరే బతుకుతాను కోరుకుంటూ మేడం మీకు ధన్యవాదాలు. స్పెషల్గా ఆ గోరి తల్లి, నువ్వు ఎక్కడున్నావో తెలంగాణకు మాత్రం రాకమ్మ, నీకు దండం పెడతా. పరువులు తీయకు, నువ్వు దొంగ ఆ గోరివి. ఓకేనా? బాయ్.